ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించును, ఇక ముందుకును తప్పించును. ఈ మాటలను గురించి మనము ఆలోచన చేద్దాం. జీవితంలో మనము గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు, కష్టకాలం గుండా వెలుచు ఉన్నప్పుడు, కష్టాలు, బాధలు, శ్రమలు, నిరాశ అనేటువంటివి మన బలాన్ని హరించి వేసేటటువంటి కాలముగాను, మనల్ని నిరాశావదనంలోనికి జారుకునే చేసేలా కాలముగాను ప్రతి ఒక్కరం కూడా భావిస్తూ ఉంటాం. ఇది సహజమే. పౌలు కూడా తన జీవితంలో అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఆ పరిస్థితులన్నింటినీ కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8 నుండి 10 వచనముల భాగంలో ఆయన ఎంతో అద్భుతంగా వివరించాడు. బ్రతుకుతాము అనేటువంటి నమ్మకమే లేనంతగా వారి శక్తికి మించినటువంటి అత్యధికమైనటువంటి భారముల చేత వారు కృంగిపోయారు. దేవుని మీద నమ్మకం ఉంచడం తప్పించి మరొకటి చేయలేనటువంటి పరిస్థితుల్లోనికి వారు వెళ్ళిపోయారు. అలాంటి సమయంలో దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఏ కష్టకాలమైతే మన బలాన్ని హరించి వేసే కాలం అనుకుంటామో, అదే కాలము దేవుడు మిమ్మల్ని తన శక్తితో నింపేటటువంటి కాలము కూడా. అదే సమయము దేవుడు మిమ్మల్ని బలపరిచి మీ పక్షముగా దేవుడు తన కార్యాలను చేసేటటువంటి సమయము కూడా. పౌలు అంటూ ఉన్నాడు, అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించాడు. మేమేదైతే కష్టకాలం అనుకున్నామో అదే దేవుని శక్తిని మేము ఎంపిక చేసుకున్నటువంటి కాలముగా కూడా పౌలు తన జీవితంలో గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బలాన్ని నమ్మి మన బలహీనతలను ఆయన ఎదుట ఒప్పుకునేటప్పుడు ఆయన శక్తి, ఆయన కార్యాలు ఎల్లప్పుడూ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. అందుచేత మనం మనల్ని మరియు మన పరిస్థితులను దేవుని చేతుల్లో పెట్టాలి. దేవునికి మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు దేవుడు తన వాగ్దానాలను నిలవబెట్టుకుంటాడు. చివరి వరకు కూడా మనం నడిపిస్తాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా నీవు ఎదుర్కొంటున్నటువంటి బాధలు, కష్టాలు అనేటువంటి నీ శక్తిని హరించి వేసేటటువంటివిగా నువ్వు భావిస్తూ ఉండవచ్చు. కానీ అక్కడ ఇంకొక సత్యం కూడా ఉంది. అదే కాలము దేవుడు నిన్ను బలపరిచే కాలం, శక్తినిచ్చే కాలం, కార్యాలు చేసే కాలం. దేవుడు ఆ రీతిగా నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించును కాక. ఆమేన్. మా దేవా నీకు వందనాలు. ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో వారందరూ ప్రభా, వారు ప్రస్తుతమైనటువంటి కాలాన్ని ఏ కాలముగా అనుకుంటున్నారో అక్కడే నీవు నీ శక్తితో నింపే కాలము కూడా ఉన్నదని గుర్తించులాగున మీ కృపను అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.